హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి నెక్స్ట్ టీటీడీకి సంబంధించిన జేఎల్, డిఎల్, పిఎల్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇందులో మీరు టెస్ట్ సిరీస్ యొక్క వివరాలు కనుక చూసినట్లయితే అన్ని సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే జేఎల్, పిఎల్, డిఎల్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకి మనం ఈ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము మీరు ఒకటి గమనిస్తే, సో ఇందులో 2 types ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి ఒకే కోర్సులో మీరు తీసుకోవచ్చు. లేదు అంటే మీరు జనరల్ స్టడీస్లో మేము వీకున్నాము అని అనుకుంటే పేపర్ 1కి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ కనుక మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ పేపర్ 1 విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1లో మనకి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ పాలిటీ, జాగ్రఫీలో మనకి ఇండియన్ జాగ్రఫీ, నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీలో ఏపీ హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ప్రతి స్ట్రీమ్ను కూడా మనకి సిలబస్లో ఇచ్చినటువంటి ఏపీపీఎస్సీ, డిఎల్, జేఎల్, పిఎల్లో మనకి సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి స్ట్రీమ్ను కూడా మనం కవర్ చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మామూలుగా కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో 20 నుంచి 25 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా. మీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, నెక్స్ట్ పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, సో ఇవి కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే సో అవన్నీ కూడా డైనమిక్ ఇష్యూస్ కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి ఇందులో ఇన్క్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే మనము స్పెషల్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా, అంటే మీరు పేపర్ 1కి పేపర్ 2కి కలిపి ఒకే కోర్స్ తీసుకున్నా, లేదంటే జనరల్ స్టడీస్కి సపరేట్ కోర్స్ తీసుకున్నా, మీకు అందులో కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనము 100% అంటే ప్రతి మంత్కి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ ప్లస్ దానికి సంబంధించినటువంటి 100 MCQs విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే ప్రతి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైము ప్రతిదీ అంటే ఇందులో మనకి మ్యాచింగ్ టైప్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్, బేసిక్ లెవెల్ వరకు మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఏదైతే మనకి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఉందో ఇందులో మనకి అన్ని లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ క్వశ్చన్ అంటే మనం జనరల్ స్టడీస్ తీసుకున్నా, లేకపోతే సపరేట్గా సబ్జెక్టుకు సంబంధించి తీసుకున్నా ప్రతి క్వశ్చన్ కూడా టెస్ట్ సిరీస్లో కానివ్వండి, లేకపోతే ఏదన్నా పీడిఎఫ్ మెటీరియల్లో కానివ్వండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది, మనం ఇందులో ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా మనం యాప్లో ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు టెస్ట్ రాసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడలేకపోయినా మనకు పీడిఎఫ్లో మనం ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనం ప్రతి టెస్ట్లో 150 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అదేవిధంగా మనం పీడిఎఫ్లో మనకి 150 క్వశ్చన్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు 500 క్వశ్చన్స్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ యొక్క లెంత్ని బట్టి మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మరియు క్వశ్చన్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, సో భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు సో మనకి తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలుసు. కానీ మిగతా ఆప్షన్స్ని కూడా మనం కవర్ చేయాలి కదా. సో ప్రతి ఆప్షన్ని మనం కవర్ చేయాలి. ఇలా ప్రతి ఆప్షన్ని కవర్ చేస్తూ మనం ఈ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఆప్షన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఇంకొక క్వశ్చన్ కనుక చూస్తే భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి, భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి చూస్తే పార్ట్ 3 అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. సో అది ఓకే. నెక్స్ట్ మిగతా ఉన్నటువంటి అన్ని పార్ట్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మిగతా పార్ట్స్ అన్ని కూడా దేని గురించి తెలియజేస్తాయో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇలా ప్రతి క్వశ్చన్కి మన ఎక్స్ప్లెనేషన్ని ఆ పర్టికులర్ ఆన్సరే కాకుండా మిగతా ఆప్షన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నాకు తెలిసి ఇలా ఏ టెస్ట్ సిరీస్ని కూడా మీరు చూసి ఉండరు. వీటిని అబ్జర్వ్ చేయాలనుకుంటే కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మనకి ప్రీ మెటీరియల్ ఉంటుంది. సో అంటే కొన్ని ప్రీ టెస్ట్లు ఉంటాయి, లేదు ప్రీ మెటీరియల్ ఉంటాయి. సో అది కనుక మీరు చెక్ చేసి మీరు పర్చేజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ అయితే మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫస్ట్ ఫ్రీ మెటీరియల్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో అది కనుక మీకు నచ్చితేనే అప్పుడు మీరు కోర్సుని పర్చేజ్ చేయండి. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి. సో ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం. సో ఎక్కడ ప్రస్తుత ధరల వద్ద. సో ఇక్కడ చూడండి, మనం ఆన్సర్ ఇవ్వడంతో పాటుగా మనం ఏం చేసామంటే అందులో
అంటే ఆ సామాజిక ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి లేదా రాష్ట్ర స్థూల దేశోత్పత్తికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ప్రస్తుత ధరల వద్ద, నెక్స్ట్ స్థిర ధరల వద్ద, నెక్స్ట్ వృద్ధి రేట్ ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, అంటే రంగాల వారుగా వృద్ధి ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అంటే ప్రతి క్వశ్చన్కి మనము ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ క్వశ్చన్లో దాదాపుగా 4 నుంచి 5 కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా మనము ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే, సో చూడండి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ తీసుకున్నారనుకోండి, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కనుక తీసుకుంటే మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్కి కూడా మనం ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూడండి, అంటే ఇక్కడ మ్యాచింగ్ టైప్ ఇచ్చేసి, సో ఈ మ్యాచింగ్ టైప్కి ప్రతి ఆప్షన్కి మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. సో బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక హాఫ్ పేజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కొన్నిటికి ఏటికైతే అవసరం ఉంటుందో అంత ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, సో క్వశ్చన్స్ అనేవి బేసిక్ లెవెల్ ఉంటాయి, నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటాయి, నెక్స్ట్ డిఫికల్ట్ లెవెల్ ఉంటాయి. సో డిఫికల్ట్ లెవెల్లో కనుక మీరు చూస్తే ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ పేజ్ నుంచి ఫుల్ పేజ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. సో ఆ ఫ్రీ మెటీరియల్ని మీరు అబ్జర్వ్ చేసి సో మీరు కనుక దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం చూడండి, ఈ టెస్ట్ సిరీస్ అనేది అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ని కవర్ చేస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది అన్ని స్టాండర్డ్స్ క్వశ్చన్స్ని కవర్ చేస్తుంది. మామూలుగా టెస్ట్ సిరీస్ అనేది దేనికి యూజ్ అవుతుంది? సో టెస్ట్ సిరీస్ అంటున్నారు కదా, ఈ టెస్ట్ సిరీస్ అనేది దేనికి యూజ్ అవుతుంది? అసలు టెస్ట్ సిరీస్ రాయడం అనేది అంత అవసరమా అని అంటే, మనకి ఏపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో కొంతమందిని చూస్తే మనకి జనరల్ స్టడీస్ పేపర్లో క్వాలిఫై అవ్వడమే చాలా డిఫికల్ట్గా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏనా ట్యూటోరియల్ నుంచి ప్రతి క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్తో సహా అందించడం జరుగుతుంది. సో ఓన్లీ ఆన్సర్ ఇచ్చేసి వదిలేయడం కాకుండా ప్రతి క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెనేషన్తో సహా ఇవ్వడం జరిగింది. సో మీరు ఒక్కసారి ప్లే స్టోర్ నుంచి కేనా ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో మనకి కేనా ట్యూటోరియల్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కేనా ట్యూటోరియల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. దాని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే, అంటే టెస్ట్ సిరీస్కి సంబంధించి కానీ లేదంటే దేని గురించి అయినా మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు 9347428177కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి జేఎల్, పిఎల్, డిఎల్ థియరీ మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఆర్గానిక్, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ వాళ్ళకి జేఎల్, పిఎల్, డిఎల్కి సంబంధించినటువంటి థియరీ మెటీరియల్ని 100% మనకి సిలబస్ రిలేటెడ్గా ఉండే విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం. రీసెంట్గా కూడా ఎన్లిస్ట్ గ్రేడ్ 2కి బయాలజీ మరియు అదేవిధంగా కెమిస్ట్రీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. 85 నుంచి 90% కూడా మన మెటీరియల్ నుంచే ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కామర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. జేఎల్కి కానివ్వండి, నెక్స్ట్ డిఎల్కి కానివ్వండి, కామర్స్కి సంబంధించి కూడా మనం ఈ థియరీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి మెటీరియల్, మెయిన్ ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ మెటీరియల్, అంటే మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యే విధంగా ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి ఎవ్రీ సబ్జెక్ట్కి మనం దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మెటీరియల్ కావాలన్నా, లేకపోతే కెమిస్ట్రీ మెటీరియల్ లేదంటే కామర్స్ మెటీరియల్, అంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సపరేట్గా పాలిటీనా లేకపోతే జాగ్రఫీనా లేకపోతే ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి, అంటే పేపర్ 1లో ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి కానివ్వండి, లేదంటే కెమిస్ట్రీ లేదంటే కామర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావాలంటే మీరు 9347428177 కానీ లేదంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ అప్డేట్స్ని అబ్జర్వ్ చేయవచ్చు. సో ఓకేనా. సో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఏదైనా ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఎప్పుడైనా మీరు 9347428177కి కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు ఫ్రీ మెటీరియల్ని, అంటే ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి మీరు ఆ కంటెంట్ని అబ్జర్వ్ చేసి మీకు నచ్చితేనే ఈ టెస్ట్ సిరీస్ని తీసుకోండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని మ్యాక్సిమం అప్లోడ్ చేసేసాం. కేవలం ఇంకా కంటెంట్, అంటే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ని ఈ 4-5 డేస్లో మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కంటెంట్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒక్కసారి కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని మీరు కంటెంట్ని అబ్జర్వ్ చేసి మీరు ఈ కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు. ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా
మన కేనా ట్యూటోరియల్ నుంచి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ని కొన్ని క్లాసెస్ని ఫ్రీగా మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.